బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి ఒక కొత్త అప్డేట్. ఐబొమ్మ రవికి ఒక రిలీఫ్ వచ్చినట్టుగా కనపడుతోంది. బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 3 నెలల నుంచి ఐబొమ్మ రవి జైల్లోనే ఉన్నాడు. అనేక పర్యాయాలు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది కోర్టు. కరేబియన్ దీవుల్లో పౌరసత్వం ఉంది అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. బెయిల్ ఇస్తే కరేబియన్ వెళ్ళిపోతాడన్నారట. ఇప్పటికీ రవిపై కంప్లైంట్స్ వస్తున్నాయంటూ చెప్తున్నారు. ఎట్టకేలకు బెయిల్ లభించడంతో రవికి విముక్తి లభించింది అంటూ మరికొంతమంది అంటున్నారు. 3 నెలల పాటు చెంచల్గూడ జైల్లోనే రవి ఉంటూ వస్తున్నాడు. మధ్యలో విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మరి విచారణలో ఏం విషయాలు తెలిసాయి అనేది ఇంతవరకు బయట పెట్టని పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక బెయిల్ ఇచ్చినా సరే కొన్ని కండిషన్స్ ఉన్నాయంటూ హైకోర్టు చెప్పింది. ప్రతిరోజు సిపిఎస్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశించారు. దేశం విడిచి వెళ్ళకూడదంటూ చెప్పారు. పోలీసులకు పాస్పోర్ట్ అప్పగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. పైరసీల విషయంలో గత నవంబర్ 16న రవి అరెస్ట్ అవ్వడం మనకి తెలిసిన విషయమే. అప్పటి నుంచి విచారిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. ఇప్పుడు బెయిల్ వచ్చింది, కానీ దేశం విడిచిపోవడానికి కుదరదు, ఇప్పటికీ కంప్లైంట్స్ వస్తున్నాయంటూ కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో ఇంకా ఏమేం కండిషన్స్ ఉన్నాయి, అలాగే ఐబొమ్మ రవి బయటికి రావడం అనే విషయం ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ నుంచి ఐబొమ్మ రవికి మద్దతు లభించడం మనం చూసాం. సినిమా ఇండస్ట్రీ మీద వ్యతిరేకత కారణంగా కానీ ఇంకేదైనా సరే ఐబొమ్మ రవికి చాలా పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి రవికి ఇప్పుడు బెయిల్ వస్తుంది. మరి బెయిల్ వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది ఈ కేసుకు సంబంధించి అనేదే చాలా కీలకంగా మారింది. ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. ముందుగా ఒకసారి ఈ కేసుకు సంబంధించి కోర్టు ఏం చెప్పిందో చూద్దాం. లైవ్లో ఉన్నారు ప్రశాంత్, డీటెయిల్స్ ఏంటి? కోర్టు ఇంకా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టింది బెయిల్ ఇస్తున్న సందర్భంలో? అట్ ద సేమ్ టైం ఐబొమ్మ రవికి బెయిల్ రావడం అనేది ఎలా జరిగింది అసలు? అంటే పోలీసులు చాలా పెద్ద కేసుల్లో ఇతను ఉన్నాడని, పైరసీ చేశాడని, అన్ని కోట్లు సంపాదించాడని ఏదేదో చెప్పారు కదా. ప్రజల పర్సనల్ డేటా అంతా వెళ్ళిపోయిందని చెప్పారు. మరి అన్ని కేసులున్న వ్యక్తికి, అంత పెద్ద కేసులు ఉన్నటువంటి వ్యక్తికి బెయిల్ ఎలా ఇస్తున్నారు? పోలీసులు ఇన్ని రోజుల విచారణ తర్వాత ఏం సాధించగలిగారు? కోర్టుకి ఏమైనా సమర్పించారా? వాళ్ళు విచారణ చేసింది ఏమైనా? ఎస్ నందు, ఇప్పుడు సినిమా పైరసీలకు సంబంధించి ఇమ్మడి రవి అలియాస్ ఇటు ఐబొమ్మ రవిగా పిలుచుకుంటున్న ఈ రవి గత 6 ఏళ్ళుగా ఈ సినిమా పైరసీలకు సంబంధించి వెబ్సైట్లు క్రియేట్ చేసుకుంటూ ఇటు ఐబొమ్మ కావచ్చు, బపం టీవీ కావచ్చు, ఈ 2 వెబ్సైట్ల ద్వారా మిగతా బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ కూడా ఇన్నేళ్ళు ఆయన వెళ్ళారు. సో పోలీసులకి ఒకవైపు సవాల్ విసరడం కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి కొంతమేరకు ఇబ్బంది పెడుతూ కూడా వచ్చిన వ్యక్తి ఎట్టకేలకు నవంబర్లోనే చిక్కారు పోలీసులకి. సిసిఎస్ పోలీసులకి తీసుకున్న తర్వాత వాళ్ళు కస్టడీలోకి తీసుకొని ఇన్నేళ్ళుగా దాదాపు 3 నెలలుగా విచారణ చేస్తూ కూడా ముందుకు వచ్చారు. సో ఎట్టకేలకు ఇటు హైకోర్టుల దగ్గర అలాగే ఇటు నాంపల్లి కోర్టు దగ్గర కూడా ఈ రవికి సంబంధించి అడ్వకేట్లు వాదనలు అయితే పూర్తిగా అందించడం అయితే జరిగింది. సో అతనికి బెయిల్ కావాలి, 3 నెలలుగా అతను జైల్లో ఉన్నాడు. సో ఎట్టకేలకు బెయిల్ కావాలంటూ కూడా అప్పీల్ చేస్తూ కూడా రావడం అయితే జరిగింది. సో అప్పీల్ చేసే సందర్భంలోనే ఇటు సిసిఎస్ పోలీసులు కావచ్చు, అటు రవి తాలూకా అడ్వకేట్లు కావచ్చు, పూర్తిగా వాదనలు గట్టిగానే జరిగాయని చెప్పుకోవాలి. సో ముఖ్యంగా ఇటు గతంలోనే ఇటు అరెస్ట్ అయిన సందర్భంలోనే రవి తాలూకా పాస్పోర్ట్లు సీజ్ చేయడం అయితే జరిగింది. సో దాంతోపాటు రవి దగ్గర ఆ రోజు ఏదైతే అరెస్ట్ అయ్యారో కూకట్పల్లిలో ఆయన్ని అదుపులోకి తీసుకునే సందర్భంలోనే దాదాపు 3 కోట్లు అలాగే హార్డ్ డిస్క్లు మిగతావన్నీ కూడా తీసుకుంటూ రవిని కస్టడీలోకి తీసుకున్నారు. సో ఇలాంటి ఇన్ని తీసుకున్న తర్వాత రవి ఎక్కడికి వెళ్ళిపోతాడు, దేశం విడిచి పారిపోయే అవకాశమే లేదు అనే కోణంలో పూర్తిగా రవి తాలూకా అడ్వకేట్లు న్యాయస్థానాలకు తెలపడం అయితే జరిగింది. సో దాంతోపాటు ఇటు సిసిఎస్ పోలీస్ అధికారులు కూడా దీనిపైన రవి అరెస్ట్ అయిన ఆ సందర్భం నుంచి పూర్తి కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తూ కూడా వచ్చారు. సో రవికి అనేక సార్లు ఆఫర్లు కూడా చేయడం అయితే జరిగింది. అసలు మేము ఈ పైరసీని భూతాన్ని అంతం చేయాలనుకుంటున్నాము. సో పోలీసులు కూడా రవికి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడం కూడా జరిగింది. సో పైరసీని మొత్తం అంతం చేయడానికి మేము మీకు ఆఫర్ అయితే ఇస్తున్నాము, నీకు ఉద్యోగం కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా సిసిఎస్ పోలీస్ అధికారులు
రవికి కూడా ఆఫర్ అయితే ఇచ్చారు. సో రవి ఇవన్నిటిని కూడా నాకు అవసరం లేదు, సో రిజెక్ట్ చేస్తూ నేను ఈ పైరసీ భూతాన్ని మొత్తం కూడా నేను విడిచిపెట్టి నేను కరేబియన్ దీవుల్లో నాకు పౌరసత్వం ఉంది, అక్కడికి వెళ్ళి నేను ఒక రెస్టారెంట్ది ఓపెన్ చేసుకుంటూ నా జీవనం కొనసాగిస్తానంటూ కూడా రవి చెప్పడం అయితే చెప్పాడు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ 3 నెలల పాటు ఈ రవి తాలూకా విచారణలో భాగంగా కొత్త కొత్త అంశాలు బయటకు వచ్చాయి. అయితే ఈరోజు హైకోర్టు మాత్రం దీనికి సంబంధించి రవికి షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. సో ప్రతిరోజు సిసిఎస్ పోలీస్ స్టేషన్కి రావాలి, వచ్చి మీ సంతకం పెట్టాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. సో పాస్పోర్టు ముందుగానే సీజ్ చేశారు కాబట్టి దేశం విడిచి వెళ్ళకూడదు, దాంతోపాటు ఇటు పాస్పోర్ట్ ఎలా అయిపోయింది కాబట్టి సో ఇలాంటి అంశాలన్నీ కూడా చెప్పారు. దాంతోపాటు ఇంటర్నెట్ కనుక ఉపయోగించాలంటే ముందుగా పోలీసుల తాలూకా అనుమతి తీసుకోవాలంటూ కూడా కోర్టు అయితే షరతులతో కూడిన అంశాల్లో భాగంగా రవికి చెప్పడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా ఇప్పటి వరకు ఈ అంశాలే. సో మిగతా ముందు కనుక చూసుకున్నట్లయితే రవి కస్టడీలోకి తీసుకోక ముందు రవి పోలీసులకి సవాల్ విసరడం అయితే జరిగింది. సో 6 ఏళ్ల పాటు అనేక సినిమాలు వెబ్సైట్లో పెడుతూ సో ఒకవైపు సినిమా ఇండస్ట్రీని, మరోవైపు పోలీసులు సవాల్ విసురుతూ కూడా వెళ్ళారు. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆయన బెయిల్కి రావటం కొత్త కోణాల్లో ఉంటుంది అని చెప్పుకునే అంశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నందు. యా రైట్, థ్యాంక్ యూ. మొత్తం మీద అంటే ఈ డీటెయిల్స్ చూస్తే ఐబొమ్మ రవిని విచారించిన తర్వాత ఇంతకీ పోలీసులు ఏం సాధించారనేదే బయటికి రాలేదు. చాలా పెద్ద ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేశారు, మనం చూసాం, పెద్ద ఆపరేషన్ చేసి మరి. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు పోలీసులు విషయాలు చెప్పాలి. ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత చాలామంది అసలు అతని మీద ఉన్నటువంటి కేసులకి ఏ ఆధారాలు లేవు, పోలీసులు ఎందుకు మరి ఇలాంటి ఆరోపణలు చేశారనేది అర్థం కావడం లేదని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది గెస్ట్ చేశారు అతను విచారించినా ఏం రాదు అని చెప్పి. పోలీసులు ఇప్పటి వరకు ఎందుకని వివరాలు చెప్పలేదు? రవిని అరెస్ట్ చేసే సమయంలో, అరెస్ట్ చేయడానికి ముందు అతను అన్ని చేశాడు ఇన్ని చేశాడు అని చెప్పిన పోలీసులు మరి విచారణ తర్వాత వాళ్ళు రవి దగ్గర నుంచి ఏమి నిజాలు బయట పెట్టారు, ఏం నిజాలు రాబట్టారు, ఎలాంటి డీటెయిల్స్ ఇంకా వాళ్ళు గ్యాదర్ చేశారు అనే వివరాలను ఎందుకని బయటకు చెప్పడం లేదు, కారణం ఏంటి అనేదే ఎవరికి అంతుపట్టడం లేదు. అంటే సమాచారాన్ని రాబట్టగలిగారా లేదా, లేకపోతే రాబట్టినటువంటి సమాచారాన్ని బయటకు చెప్పలేరా ఇప్పుడే ఇంకా విచారణ జరుగుతున్న నేపథ్యంలో? కారణం ఏదైనప్పటికీ ప్రజలు ఈ విషయంలో కొంత ఎగ్జైటింగ్గా వెయిట్ చేశారు ఇంకా ఏమేమి డీటెయిల్స్ వస్తాయో అని. బట్ కొంత ఈ విషయంలో మాత్రం ప్రజల ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు రవికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ నేపథ్యంలో బెయిల్ వచ్చిన తర్వాత దేశం విడిచి వెళ్ళడానికి లేదు అంటూ చాలా క్లియర్గా చెప్పిన నేపథ్యంలో, పాస్పోర్ట్ను కూడా పోలీసులకు అప్పగింపాలని చెప్పిన నేపథ్యంలో రవి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రవికి చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తయారయ్యారు మన సమాజంలో. మరి రవి బయటకు వచ్చిన తర్వాత రవికి వాళ్ళు మద్దతుగా నిలబడతారా, కలుస్తారా? చాలామంది మనం చూస్తూ ఉంటాం, నాయకులు, చాలామంది రాజకీయ నాయకులు తప్పులు చేసి వచ్చిన వాళ్ళ తర్వాత, తప్పులు చేసిన తర్వాత జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి వీరాభిమానులు కొంతమంది ఉండి పాలాభిషేకాలు చేయడం, దండలేసి స్వాగతాలు పలకడం లాంటివి మనం చూసాం. ఇప్పుడు రవికి కూడా అదే చేస్తారా? వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? రవి బయటకు వచ్చిన తర్వాత ఐబొమ్మ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు. పాసిబిలిటీ ఉందా? స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.